నిర్వాసితులను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీలిచ్చిన యంత్రాంగం ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. భూములు కోల్పోయిన వారు పోరుబాట పడుతున్నారు. నల్గొండ జిల్లా మరిగూడెం మండలం శివన్నగూడెం జలాశయం నిర్వాసితులు మరోసారి ప్రాజెక్టు పనులు ఆపి నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భూములిచ్చిన నిర్వాసితులను అన్ని విధాలు ఆదుకోవాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలోని రైతులకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన భూసేకరణ చేసి రిజర్వాయర్లను పూర్తి చేయాలి అనుకున్నారు. అనివార్య కారణాలతో ప్రాజెక్టు పూర్తి కాలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. గొట్టిముక్కల, సింగరాజుపల్లి, చెర్లగూడెం, శివన్నగూడెం, కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా శివన్నగూడెం, చెర్లగూడెం వద్ద 1400 కోట్ల రూపాయలతో 12 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ పనులు ప్రారంభించింది. మరిగూడెం మండలం శివన్నగూడెం పరిధిలో నిర్మించే ఆనకట్ట పనులు పూర్తి కానుండటంతో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు తెలిపారు. సర్వే పూర్తి చేసి భూ నిర్వాసితులకు పరిహారం అందజేశారు. అందులో కొంతమందికి పునరావాసం రాలేదని, మరికొంతమందికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రాలేదని బాధితులు ఆందోళనకు దిగారు. తమను ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన నర్సిరెడ్డిగూడెంలో మొత్తం 257 మంది నిర్వాసితులు ఉన్నారు. వారిలో 32 మందికి ఇళ్ల స్థలాలు రాలేదని, మరో 15 మందికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రాలేదు. అధికారుల తీరుకు నిరసనగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అడ్డుకుని బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, గ్రామాన్ని ఖాళీ చేస్తే తమను ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. అవతల 10 మంది బతుకుతారు, మేము 10 మంది చనిపోయినా కానీ వందలాది మంది బతుకుతారని ఈ ప్రాజెక్టుకు మేము భూమి వదిలిపెట్టినాం. మాకొకటే సార్, మాకు ఆ ఇందిరమ్మ ఇండ్లు మాకు అందరికీ, ఈ భూ నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసి మాకు ప్యాకేజ్ ఇచ్చి అందరికీ, ఇంకా కొంతమందికి ప్యాకేజీ రాలేదు. ఏ ప్రూఫ్ లేదు, ఏ ప్లాటు లేదు, ఏది లేదు, రోడ్డు మీద పడి ఉన్నాం సార్. మా పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. మాకు న్యాయం చేసేటట్టు జర అధికారులకు కానీ ప్రజానికానికి కానీ తెలియజేయాలి సార్. గత 5-6 సంవత్సరాల నుంచి మేము అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నాము. ఇంకా మాకు ఏ విధంగా న్యాయం జరగట్లేదు. ఊరు కాల్ చేయమనేసి అధికారులు ఇబ్బంది పెట్టి మమ్మల్ని వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఇక్కడ వచ్చి మేము మళ్ళీ నాపి ధర్నా చేయడం జరుగుతుంది. ఇల్లుకు ఇయ్యలే, ఆర్ఎండ్ఆర్ ఇయ్యలే, కాలుగా పైసలు ఇవ్వలే, ఏది ఇవ్వలే. భూమి పోయింది, అంతా పోయింది. ఇక ఏం లేదు. నాకు ఇంతవరకు 1 రూపాయి రాలేదు. నా బిడ్డకు ప్యాకేజ్ వచ్చింది కానీ ప్యాట్ రాలేదు. మరి ఇప్పుడు అందరికీ న్యాయం, మాకు న్యాయం చేస్తుండ సారు. మరి అందుకని మేము బండ్లు ఆపుతున్నాం సారు. మరి మావి 6 ఎకరాల భూమి పోయింది, ఇల్లు పోయింది. నాకు ఒక్కటే బిడ్డ. మేము కూలినాలు చేసుకొని బతున్నాం. మా భూములు పోయినాయి, మేము వేరే పోయి బతుకుతున్నాం. మరి మాకు కూడా న్యాయం చేయాలిగా సారు. దౌర్జన్యంగా చేపిస్తారు ఇల్లు ఖాళీ. మరి ఇల్లు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సార్ వాళ్ళది. మాదేందో మాకు ఇచ్చిన దాకా మేము పోరాడుతున్నాం. అందరికీ న్యాయం జరగాలని కొట్లాడుతున్నాము. ఎండకు బుగ్గికి తిండి తిప్పలు మానేసి మేము కట్ట మీద కూర్చున్నాం, బండ్లు ఆపుతున్నాం. మీరు ఎందుకు ఆపుతారు బండ్లు అని అధికారులు వచ్చి మమ్మల్ని అడుగుతారు. అలా ఏ విధంగానైనా మమ్మల్ని అడ్డుకున్నా సరే కానీ, మా పానం పోయినా సరే కానీ మాకు న్యాయం జరిగిందాక పోరాడతాం. మాకు అన్నిటికన్నీ ఇచ్చినాక వాళ్ళు చెప్పకున్నా మేము వెళ్ళిపోతాం. దశాబ్దాలుగా పుట్టిన ఊరితో కొనసాగిన బంధాలు దూరమవుతున్నాయని, మళ్లీ కలవమని తెలిసి ఆ కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యాయి. కలసిమెలసి బతికిన క్షణాలు చివరి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయని తల్లడిల్లాయి. ఆత్మీయ అనుబంధాలు కలగలిసి ఉన్న ఊరిని విడిచి వెళ్లడం బాధగా ఉందని నిర్వాసితులు రోధించిన తీరు కలచివేసింది. మా మామకు రాలే, మా బావకు రాలే, నాకు రాలేదు, ఇంకా మా తోటికోడళ్ళకు ఎవ్వరికి రాలేదు, ప్యాకేజ్ రాలేదు. మేము 6 ఏళ్ల సంది తిరుగుతూనే ఉన్నాం ఇక్కడ. నా బిడ్డకి 2 ఆడపిల్లలు. ఆ పిల్ల నా కాడికి వస్తుంది. నా కాడికి వస్తే నేను ఏం పెట్టి సాదాలి? దానికి ఇంత మంది పోస్తా, పిల్లలకి ఇంత మంది పోస్తా, నేను ఇంత మంది పోసుకొని వస్తా. ఈ కట్టకు అడ్డుకుంటా అంటే అడ్డుకుంటా. నేను బండి కింద వాడి వస్తా కానీ నేను వదలనంటే వదలను. మా భూములు పోయినాయి, మా ఇళ్ళు పోయినాయి. ప్రాజెక్టులా మేము ఉడుకుడకి వెళ్ళిపోతున్నాము. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వచ్చినాయి కానీ ప్లాట్లు చూపించారు కానీ కాగితాలు రాలేదు. ఇల్లు ఖాళీ చేస్తారు, వెళ్ళిపోతున్నాం. మా తరం వెళ్ళిందాక నన్ను ఉంచడా, ఇండ్లు దొరుకుతలే కిరాయికి, ఇండ్లు లేవి, ఎట్ట కట్టుకోవాలి? ఇంత రైల్యమే ఆగం బుడ్డ పిల్లలు ఎస్స బాధ అవుతుంది. ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి, పిల్లలు వేసుకొని రోడ్డు మీద ఏ రోడ్డు మీద ఉండాలి అని అనిపిస్తుంది. తమకు పరిహారం చెల్లించిన తర్వాత శివన్నగూడెం రిజర్వాయర్ పనులు కొనసాగించాలని నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు కోరుతున్నారు.